అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో అనుకూలమైనటువంటి అంశాలేంటి, ప్రతికూలమైనటువంటి అంశాలేంటి, మనతో మాట్లాడడానికి వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, గత దశాబ్ద కాలం నుంచి ఉపాధ్యాయులంతా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. కీలకంగా ఇది మారే అవకాశం ఉందా? పదోన్నతులు వచ్చే అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు? చాలా సంతోషం. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ లోకము అంటే ప్రభుత్వ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయ లోకము పదోన్నతులు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నిన్ననే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము తన మాటను నిలుపుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ తొందరగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకం చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఎక్కడైతే గతంలో కోర్టు తీర్పు ద్వారా ఆగిపోయిందో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో ప్రమోషన్స్ మళ్ళీ అక్కడి నుండే ప్రారంభమవుతున్నాయి. మల్టీజోన్ 1కి సంబంధించి ఎడ్జిట్లకు సంబంధించి ప్రమోషన్లు ఆగినాయి. ఎడ్జిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, తర్వాత ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత బదిలీలు చేయాలి. ఆ రకంగా ఎడ్జిటీలకు దాదాపుగా మనకు 18,435 మంది ప్రమోషన్స్ టోటల్గా రాష్ట్రంలో పొందే అవకాశం ఉంది. అందులో మల్టీజోన్ 2లో 763 మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ప్రమోషన్స్ పొందాలి. అలాగే 2,130 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా LFLHMగా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. 5,120 మంది HGT స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. చాలా సంతోషం. ఇంత ర్యాపిడ్గా షెడ్యూల్ విడుదల చేసి మరి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ప్రభుత్వానికి PRTTS కరీంనగర్ జిల్లా శాఖ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది తొందరగా అంటే ఈ మల్టీజోన్ 1లో 15 days టైం పెట్టారు. మల్టీజోన్ 1కి సంబంధించి అంటే ఇక్కడ గతంలో PGHMs ప్రమోషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ 15 daysలో కంప్లీట్ కావాలి. మరి మల్టీజోన్ 2లో మరి 23 days టైం పెట్టారు. 23 daysలో వాళ్ళకు అన్ని ప్రమోషన్ అయినాయి. అక్కడ కోర్టుకు కొంతమంది ఉపాధ్యాయులు పోవడం వల్ల రంగారెడ్డికి సంబంధించినటువంటి టీచర్స్, మిగతా టీచర్స్ కోర్టుకు పోవడం వల్ల అక్కడ మరి కోర్టు తీర్పు ప్రకారం ఆపారు. అక్కడ మన 23 daysలో అక్కడ షెడ్యూల్ కంప్లీట్ కావాలి. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఇది సజావుగా సాగడానికి మేము ఉపాధ్యాయ సంఘాలుగా, ఉపాధ్యాయులుగా మేము అందరం కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. రైట్. మొత్తం మీద వాళ్ళ సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? సరే, వాస్తవానికి 2009 నుంచి 2009లో HGT పోస్టులు హై స్కూళ్ళల్లో ఉండేటువంటివన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. భాషా పండిత పోస్టులు మాత్రం చాలా తక్కువ స్థాయిలో అప్గ్రేడ్ చేయడం జరిగింది. భాషా పండితులకు 22 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా ఇప్పటివరకు ఉన్నారు. ఇప్పుడు SLTA పక్షాన పోరాటం చేయడం ద్వారా సానుకూల నిర్ణయం వచ్చింది. దీనికి ఇతర సంఘాల యొక్క సహకారం కూడా ఉంది. మొత్తానికైతే అందరి సహకారంతో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో ఇప్పుడు భాషా పండితులు పదోన్నతి పొందేటువంటి అవకాశం దక్కింది. ఇది చాలా ఆశించదగ్గటువంటి విషయం. మీరు చెప్పండి, ఇందులో భాగంగా 317కి సంబంధించిన జీవో ఉండే, అలాగే ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పేసి గతంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళనతో దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? వాస్తవంగా 317 జీవో కొద్దిగా అనాలోచితంగా చేశారు, సంఘాలను సంప్రదించకుండా. ఆ రోజు మేము డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్గా మేము అనేక ప్రతిపాదనలు వేసాము. జోనల్ సిస్టంలో జోనల్ సిస్టమ్ మేము చెప్పినట్టు చేయకపోవడం వల్ల ఈరోజు పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కనుక జోనల్ పోస్ట్ చేసి ఉమ్మడి జిల్లాను ఒక జోన్గా పరిగణించి పాత మల్టీ జోన్ సిస్టంలో ఈ మల్టీజోన్ 1 అయితే ఏది ఉందో అన్ని జిల్లాలు కూడా దాంట్లో తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఈరోజు ఈ స్పౌజ్ కేసులు 317లో స్పౌజ్ కేసులు ఉన్నవి. అదేవిధంగా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ప్రమోషన్లు ఆగిపోవడానికి ప్రధానమైన కారణం 317 జీవో. ఎందుకంటే రాజకీయపరమైన ఒత్తిళ్లకు లోనే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి చాలామంది బంధువులను, మిత్రులను, ఆఫీసర్ల మిత్రులను అందరినీ కూడా వివిధ జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్లడం, దానివల్ల స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీలో ప్రాబ్లం వచ్చి ఈరోజు అక్కడ కూడా పదోన్నతులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది సీనియారిటీ ప్రాబ్లం వల్ల. అందువల్లనే మొన్న ఆగిపోయిన ప్రమోషన్లు మళ్ళీ మల్టీజోన్ 2లో ఇప్పుడు ప్రారంభమవుతున్న హెడ్ మాస్టరు. అదేవిధంగా ఒకవైపు మోదము, మరొకవైపు ఖేదంగా ఉన్నది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్గ్రేడెడ్ పండితుల పోస్టు, పీఈటీల పోస్టులకు సంబంధించి ఒకవైపు ఇవ్వడం. కానీ 2009లో ఏదైతే RMSF పోస్టులు వచ్చినప్పుడు
స్కూల్ అసిస్టెంట్ పోస్టు 2002లో ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ పోస్టులు వచ్చినప్పుడు హై స్కూల్లో ఉన్నటువంటి హెచ్జిటీలను కూడా అప్గ్రేడ్ చేశారు, కానీ వారికే ఇవ్వలేదు. ఒక కంబైన్డ్ సీనియారిటీ థర్డ్ కేటగిరీ ఉన్నటువంటి పండితులకు కానీ పీఈటీలకు కానీ మన జిల్లాలో పీఈటీ సారు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ తీసుకున్న అలా ఇవ్వకపోవడం కొంత హెచ్జిటీలకు నిరాశ కలిగించే విషయం. మరి మరోవైపు గత ప్రభుత్వం 10,000 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఇస్తా అన్నది. ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంత్ కనీసం 30 ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్ట్ ఇవ్వాలి, అది హెచ్జిటీలకు ఇవ్వాలి. అదే మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు హెచ్జిటీలకు తీవ్ర నిరాశ కలిగించే విషయం ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ఒక ఏంటంటే పండితులు గతంలో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఎంఏ తెలుగు అదేవిధంగా క్వాలిఫికేషన్ బీడ్లో మెథడాలజీ ఉంటే వాళ్ళు పండితుగా అయినారు, కానీ వాళ్ళ పోస్ట్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు. మరి అదే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మాకు ఇస్తలేరని ఒక ఆందోళన ఉన్నది. అయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడే సందర్భంలో ఇప్పుడు ఆగిపోయిన షెడ్యూల్ కొనసాగిద్దాం, మళ్ళీ మీరు ఏమైనా ఉంటే దీని తర్వాత కూడా మళ్ళీ మల్టీ జోన్ 1లో ఉండేటువంటి ఖాళీ అయినటువంటి హెడ్ మాస్టర్ పోస్టులు ఇస్తామని కొంచెం హామీ ఇచ్చారు. అదేవిధంగా హెచ్జిటీలకు సంబంధించి కూడా పరిష్కారం చూపుతాను హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంటుందని కూడా మేము నమ్ముతున్నాము. ఎందుకంటే గతం కంటే కొంత భిన్నంగా ఈ ప్రభుత్వ పాలన ఉంది. మేము దాన్ని స్వాగతిస్తూనే హెచ్జిటీలకు కూడా న్యాయం చేయాలని వారికి పదోన్నతులు 28 సంవత్సరాలు నేను రిక్రూట్మెంట్ అయినా 96లో నా బోటి వాళ్ళు కూడా ఇంకా ప్రమోషన్ తీసుకోలేదు స్కూల్ అసిస్టెంట్గా. ఓవైపు 28 సంవత్సరాల హెచ్జిటీ మరి యూపీఎస్లలో వాళ్ళు కూడా చేస్తారు. మరి ఇప్పుడు ఈరోజు హెచ్జిటీలు యూపీఎస్లలో పనిచేయలేని పరిస్థితి. ఎందుకంటే 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులకేమో వాళ్ళకు పదోన్నతులు ఉంటున్నాయి, మరి మిగతా సబ్జెక్టులు అయితే హెచ్జిటీలే చెప్పాలి. కాబట్టి హెచ్జిటీల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి ఆ 10,000 ఎల్ఎఫ్ఎల్ పోస్టులు ఇచ్చి వారికి కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రైట్. దాదాపుగా 26-28 సంవత్సరాల నుంచి చాలామందికి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో భాగంగా నేను అనుకుంటా కొంతమంది రిటైర్మెంట్ కూడా ప్రమోషన్ రాకుండానే అయినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వేగవంతమైనటువంటి నిర్ణయంతో ముందుకొచ్చింది అని చెప్పి స్వాగతిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. 317 జీవో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత పండిట్ మిత్రులందరికీ పండిట్ పీడీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఏళ్ళ నుండి పోరాట ఫలితమే వాళ్ళకి ఈరోజు ఈ మన పండిట్ పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ జరగడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఈ ఉన్నటువంటి పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్తో చేస్తున్నప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా వాళ్ళని కూడా కలుపుకుంటే పోతే బాగుండేది. సో అందరి సహకారం వల్ల ఈ యొక్క సమస్య ఇక్కడితో సమస్య సాల్వ్ అవుతుందనేదిగా నేను గుర్తించడం జరిగింది. మా ఎస్టీ శాఖ పక్షాన కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ని కొంత ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కంటిన్యూ చేసి తొందరగా కంప్లీట్ చేసి స్కూళ్ళల్లో పిల్లలకు బోధించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మొత్తం మీద స్వాగతం తెలుపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి తరచూ న్యాయస్థానంలో వివాదాలు, కేసులు, చిక్కులు ఇవన్నీ కూడా చేయడం వల్లనే కాలయాపన జరుగుతుందని గత ప్రభుత్వం ఉంది చాలామంది అభిప్రాయం కూడా. ఎట్లా చూడొచ్చు? వాస్తవమైనటువంటి అంశము చాలా అంశాలు న్యాయ పరిధిలో ఉండడం వల్ల ప్రభుత్వాలు కూడా తాత్సారం చేసినటువంటి సందర్భాన్ని గతంలో చూసి ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కంప్లీట్ కాగానే వెంటనే షెడ్యూల్ ఇచ్చేసి మళ్ళీ పదోన్నతులకు బదిలీలకు ఇవాళ ప్రభుత్వం మళ్ళీ శ్రీకారం చుట్టింది. మరి ప్రభుత్వం నిర్ణయం యొక్క స్టేట్ టీచర్స్ యూనియన్ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలలో కూడా ఒక వేగవంతమైనటువంటి చర్యలు ఈరోజు మనకు కనబడతా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మరి కోర్టు నిర్ణయాలను అమలు చేస్తూ ఇవాళ పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వబడ్డాయి. జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు అప్గ్రేడ్ చేయబడ్డా అనేటువంటి సంఖ్యను కూడా ఇవాళ జిల్లా విద్యాశాఖలకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి కూడా పంపించబడ్డాయి. ఈ షెడ్యూల్లోనే భాషా పండితులకు పీడీలకు అప్గ్రేడేషన్ కూడా జరగబోతూ ఉన్నది. ఇవాళ కోర్టు నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో మరి ప్రభుత్వాలు కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఖచ్చితంగా స్వాగతించవలసినటువంటి అంశం. అలాగే చాలా ఒక పెద్ద సమస్యగా టెట్ నిన్న మొన్నటి వరకు కూడా పదోన్నతులను ఆపినటువంటి సందర్భాన్ని మనం చూసి ఉన్నాం. ఇవాళ టెట్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని టెట్ను మినహాయింపు చేస్తూ పదోన్నతులు కూడా కల్పించడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం యొక్క నిర్ణయానికి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘంగా మేము మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాం. ఇవాళ అనేక అంశాలలో కూడా ఇవాళ భాషా పండితులు పీడీలు ఎవరైతే పోస్టులలో అప్గ్రేడ్ చేయబడుతున్నారో వెంటనే అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఏదైతే గతంలో మరి హెచ్జిటీలకు 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందో హెచ్జిటీ వర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో వారికి కూడా మేలు జరిగేలా ఆ 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇదే షెడ్యూల్లో వారికి కూడా పదోన్నతులు కల్పించాలని చెప్పేసి స్టేట్ టీచర్స్ యూనియన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రైట్.
మీరు ఎట్లా చూస్తారు దీనికి బదిలీలకు సంబంధించి పదోన్నతికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యూనియన్ ఏంది, మీరేం చెప్తారు? టీఆర్టీఎఫ్ కరీంనగర్ జిల్లా పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 2023 లోపల ఆగిపోయినటువంటి ట్రాన్స్ఫర్లు మరియు ప్రమోషన్లు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రభుత్వము వెంటనే చేపట్టింది. ఇది ఈ రోజు నుంచి మొదలుకుంటే 23 రోజులు కొనసాగుతుంది. దీనిలో భాగంగా 18,495 ప్రమోషన్లు, 12,472 బదిలీలు జరుగుతున్నాయి. అలాగే పండిత అప్గ్రేడేషన్ 8,630, తర్వాత ఫిజికల్. సరే, దీనిలో ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాక్టికల్గా చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పండితులకు అప్గ్రేడేషన్ చేశారో, గత ముఖ్యమంత్రి అసెంబ్లీ లోపల 10,000 పోస్టులు ఎగ్జిట్లో కూడా అన్యాయం జరుగుతుంది పండితులకు ఇవ్వడం వలన, మీకు కూడా ఇస్తామన్నటువంటి నిండు అసెంబ్లీ లోపల ప్రకటించిండు. ఆ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 10,000 పై సీట్లకు పండిత పోస్టులు దీనికి అప్గ్రేడేషన్ చేసిన తర్వాత స్థానం లోపల ఎగ్జిటీలకు ఈ ఎల్ఎపిఎల్ ఇచ్చినట్టయితే ఎగ్జిట్లో కూడా న్యాయం జరుగుతుంది. ఎగ్జిట్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు నుంచి ఎలాంటి ప్రమోషన్ లేకుండా 24-25 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతారు. వాళ్ళకు కూడా అది ఈ ప్రమోషన్ల లోపల ఇచ్చినట్టయితే వారికి కూడా న్యాయం చేకూరుస్తుంది. వాళ్ళకు మీరు ఒకటి చెప్పండి, 317 జీవో అనేది అనేక ఇబ్బందులకు కారణభూతమైంది. ఇప్పుడు ఆ సమస్య అట్లనే ఉందా? వాళ్ళు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది? గత ప్రభుత్వము అనాలోచితంగా 317 జీవోను తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలతోని ఎలాంటి సమావేశం నిర్వహించకుండా అకస్మాత్తుగా పిడుగు మీద పడ్డట్టు అలాంటి చేయడం జరిగింది. దీనివల్ల జరిగిన ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి, దీనివల్ల ఏ విధంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నారని పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గత ప్రభుత్వంతో కూడా ఉద్యమం పంతా లోపల వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతము మన పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మా పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి 317 బాధితులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, తత్ఫలితంగా ప్రభుత్వము సబ్ కమిటీని ఏర్పడడం చేయడం జరిగింది. అలాగే అంతతో విడిచిపెట్టకుండా వాళ్ళకి ఇప్పుడు గ్రీవెన్స్ అనేది ఒక పోర్టల్ను రూపొందించడం జరిగింది. ఆ పోర్టల్లో ఎవరైతే స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, లేదా స్పౌజ్ వేరే జిల్లాలో ఉండి ఇక్కడ జిల్లా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో అప్పీల్ చేసుకోవడం, తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సబ్ కమిటీ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సహృదయంతో ఉద్యోగుల ఉపాధ్యాయుల మన్నలను పొందుతూ వాళ్ళ సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ఒక మంచి చర్యలు తీసుకోబోతున్నాను. పిఆర్టీ తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం మీద వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు 317 జీవోకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకొచ్చారు. అలాగే పదోన్నతుల విషయంలో బదిలీలకు సంబంధించినటువంటి అంశాలు వేగవంతంగా చర్యలు తీసుకోవాలి, న్యాయపరమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తున్నారు. వీటిని అన్నీ కూడా స్వాగతిస్తున్నామని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.